రణరంగంలో రూల్స్ మారిపోయాయి. రష్యాను దాని సొంత గడ్డపైనే ముంచేసేలా ఉక్రెయిన్ డ్రోన్ సేన ప్రళయ భైరవుడిలా విరుచుకుపడుతోంది. నిన్నటి వరకు డిఫెన్స్లో ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ఆర్థిక మూలాలపై, దాని అహంకారంపై కోలుకోలేని దెబ్బ కొడుతుంది. రష్యాకు సిరి సంపదలు అందిస్తున్న చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్ల నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. మాస్కో శాంతి ప్రతిపాదనలకు రానంత కాలం రష్యాలోని ప్రతి నగరం, ప్రతి వీధి యుద్ధ వాతావరణాన్ని రుచి చూడాల్సిందే అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పుతిన్కు అత్యంత భీకరమైన అల్టిమేటం జారీ చేశారు. ఇది కేవలం ప్రతీకారం కాదు, రష్యాను ఆర్థికంగా నరికేసే అంతిమ సమరం. స్ట్రావ్పోల్, ట్వీర్, ఉఫా ఇలా పేర్లు ఏవైనా రష్యా సామ్రాజ్యంలో ఎక్కడ చమురు నిల్వలున్నా ఉక్రెయిన్ డ్రోన్ల డేగ కన్ను వాటిని వదలడం లేదు. ఒక రాత్రిలోనే 6 భారీ చమురు డిపోలు, పంపింగ్ స్టేషన్లు పేలి బూడిదయ్యాయి. గాల్లోకి ఎగిసిపడుతున్న రాక్షస మంటలు, దట్టమైన పొగ రష్యా పౌరులను ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. భూమిపై ఉన్న రిఫైనరీలే కాదు, ఆజోవ్ సముద్రంలో రష్యా ఇంధనాన్ని మోసుకెళ్తున్న 2 భారీ చమురు ట్యాంకర్లను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు సజీవ దహనం చేశాయి. పుతిన్ యుద్ధ యంత్రానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసే నరాలన్నిటినీ ఉక్రెయిన్ కత్తిరిస్తుంది. యుద్ధం ఎక్కడో సరిహద్దుల్లో జరుగుతుందని ఇన్నేళ్లు విర్రవీగిన రష్యా జనాభాకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది. ఉక్రెయిన్ దెబ్బకు రష్యాలోని ప్రధాన నగరాల్లో ఇంధన ఆహాకారాలు మొదలయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లీటర్ ఇంధనం కోసం రష్యన్లు గంటల తరబడి వణుకుతూ వేచి చూడాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. రష్యా రక్షణ వ్యవస్థ 73 డ్రోన్లను కూల్చమని గొప్పలు చెప్పుకుంటున్నా రష్యా గుండెల్లోకి చెచ్చుకెళ్లిన మిగిలిన డ్రోన్లు చేసిన విధ్వంసం పుతిన్ సామ్రాజ్యాన్ని కుదిపేస్తుంది. ఈ దెబ్బతో పిచ్చెక్కిపోయిన రష్యా ప్రతీకారంతో రగిలిపోతూ ఉక్రెయిన్పై పంజా విసిరింది. ఏకంగా 94 డ్రోన్లు, 2 బ్లాస్టింగ్ మిసైల్స్తో ఉక్రెయిన్ నరాలపై విరుచుకుపడుతుంది. కానీ ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉక్కు వలయాల్లా మారి వాటిలో 72 డ్రోన్లు గాల్లోనే పేల్చి బూడిద చేశాయి. రష్యా బూడిద చేస్తే తల వంచడానికి ఉక్రెయిన్ ఇక సిద్ధంగా లేదు. శత్రువు విసిరే ప్రతి మిసైల్కి రెట్టింపు డ్రోన్లతో సమాధానం చెప్తూ మాస్కో రక్షణ వలయాలను చీల్చి చెండాడుతోంది. ఈ రణరంగం ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. సెర్బియాలోని రష్యా ఆస్తులపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేయడం గ్లోబల్ పాలిటిక్స్ను షాక్కి గురి చేస్తుంది. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ చేసిన అత్యంత ప్రమాదకరమైన కుట్రను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ బట్టబయలు చేసింది. ఉక్రెయిన్కు ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నాడనే నెపంతో రష్యా, ఇరాన్ కూటమి అంతర్జాతీయంగా తెర వెనుక నడుపుతున్న చీకటి రాజకీయం ఇప్పుడు ప్రపంచాన్నే కలవరపెడుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత భీకరమైన, నిర్ణయాత్మకమైన క్లైమాక్స్ దశకు చేరింది. ఒకప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడిన ఉక్రెయిన్ ఈరోజు రష్యా గడ్డపైనే రక్తం చిందిస్తుంది. చమురు శుద్ధి కర్మాగారాలు కూలిపోతే పుతిన్ సైన్యానికి ఇంధనం దొరకదు. యుద్ధం నడిపించడానికి నిధులు మిగలవు. జెలెన్స్కీ శపథం చేసినట్లు పుతిన్ మోకాలపైకి వచ్చి యుద్ధాన్ని ముగించే వరకు రష్యా గడ్డపై ఈ డ్రోన్ల ప్రళయం ఆగే ప్రసక్తే లేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికీ 4 ఏళ్లు దాటిపోయింది. ఎప్పుడు ఆగుతుందో తెలీదు. అంతవరకు ఈ మారణ హోమం, ఆర్థిక విధ్వంసం ఆగేలాగా లేదు. ట్రంప్ సర్ది చెప్తున్నా కూడా 2 దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రణరంగంలో రూల్స్ మారిపోయాయి. రష్యాను దాని సొంత గడ్డపైనే ముంచేసేలా ఉక్రెయిన్ డ్రోన్ సేన ప్రళయ భైరవుడిలా విరుచుకుపడుతోంది. నిన్నటి వరకు డిఫెన్స్లో ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ఆర్థిక మూలాలపై, దాని అహంకారంపై కోలుకోలేని దెబ్బ కొడుతుంది. రష్యాకు సిరి సంపదలు అందిస్తున్న చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్ల నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. మాస్కో శాంతి ప్రతిపాదనలకు రానంత కాలం రష్యాలోని ప్రతి నగరం, ప్రతి వీధి యుద్ధ వాతావరణాన్ని రుచి చూడాల్సిందే అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పుతిన్కు అత్యంత భీకరమైన అల్టిమేటం జారీ చేశారు. ఇది కేవలం ప్రతీకారం కాదు, రష్యాను ఆర్థికంగా నరికేసే అంతిమ సమరం. స్ట్రావ్పోల్, ట్వీర్, ఉఫా ఇలా పేర్లు ఏవైనా రష్యా సామ్రాజ్యంలో ఎక్కడ చమురు నిల్వలున్నా ఉక్రెయిన్ డ్రోన్ల డేగ కన్ను వాటిని వదలడం లేదు. ఒక రాత్రిలోనే 6 భారీ చమురు డిపోలు, పంపింగ్ స్టేషన్లు పేలి బూడిదయ్యాయి. గాల్లోకి ఎగిసిపడుతున్న రాక్షస మంటలు, దట్టమైన పొగ రష్యా పౌరులను ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. భూమిపై ఉన్న రిఫైనరీలే కాదు, ఆజోవ్ సముద్రంలో రష్యా ఇంధనాన్ని మోసుకెళ్తున్న 2 భారీ చమురు ట్యాంకర్లను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు సజీవ దహనం చేశాయి. పుతిన్ యుద్ధ యంత్రానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసే నరాలన్నిటినీ ఉక్రెయిన్ కత్తిరిస్తుంది.
యుద్ధం ఎక్కడో సరిహద్దుల్లో జరుగుతుందని ఇన్నేళ్లు విర్రవీగిన రష్యా జనాభాకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది. ఉక్రెయిన్ దెబ్బకు రష్యాలోని ప్రధాన నగరాల్లో ఇంధన ఆహాకారాలు మొదలయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లీటర్ ఇంధనం కోసం రష్యన్లు గంటల తరబడి వణుకుతూ వేచి చూడాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. రష్యా రక్షణ వ్యవస్థ 73 డ్రోన్లను కూల్చమని గొప్పలు చెప్పుకుంటున్నా రష్యా గుండెల్లోకి చెచ్చుకెళ్లిన మిగిలిన డ్రోన్లు చేసిన విధ్వంసం పుతిన్ సామ్రాజ్యాన్ని కుదిపేస్తుంది. ఈ దెబ్బతో పిచ్చెక్కిపోయిన రష్యా ప్రతీకారంతో రగిలిపోతూ ఉక్రెయిన్పై పంజా విసిరింది. ఏకంగా 94 డ్రోన్లు, 2 బ్లాస్టింగ్ మిసైల్స్తో ఉక్రెయిన్ నరాలపై విరుచుకుపడుతుంది. కానీ ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉక్కు వలయాల్లా మారి వాటిలో 72 డ్రోన్లు గాల్లోనే పేల్చి బూడిద చేశాయి. రష్యా బూడిద చేస్తే తల వంచడానికి ఉక్రెయిన్ ఇక సిద్ధంగా లేదు. శత్రువు విసిరే ప్రతి మిసైల్కి రెట్టింపు డ్రోన్లతో సమాధానం చెప్తూ మాస్కో రక్షణ వలయాలను చీల్చి చెండాడుతోంది. ఈ రణరంగం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. సెర్బియాలోని రష్యా ఆస్తులపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేయడం గ్లోబల్ పాలిటిక్స్ ను షాక్కి గురి చేస్తుంది. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ చేసిన అత్యంత ప్రమాదకరమైన కుట్రను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ బట్టబయలు చేసింది. ఉక్రెయిన్కు ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నాడనే నెపంతో రష్యా, ఇరాన్ కూటమి అంతర్జాతీయంగా తెర వెనుక నడుపుతున్న చీకటి రాజకీయం ఇప్పుడు ప్రపంచాన్నే కలవరపెడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత భీకరమైన, నిర్ణయాత్మకమైన క్లైమాక్స్ దశకు చేరింది. ఒకప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడిన ఉక్రెయిన్ ఈరోజు రష్యా గడ్డపైనే రక్తం చిందిస్తుంది. చమురు శుద్ధి కర్మాగారాలు కూలిపోతే పుతిన్ సైన్యానికి ఇంధనం దొరకదు. యుద్ధం నడిపించడానికి నిధులు మిగలవు. జెలెన్స్కీ శపథం చేసినట్లు పుతిన్ మోకాలపైకి వచ్చి యుద్ధాన్ని ముగించే వరకు రష్యా గడ్డపై ఈ డ్రోన్ల ప్రళయం ఆగే ప్రసక్తే లేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికీ 4 ఏళ్లు దాటిపోయింది. ఎప్పుడు ఆగుతుందో తెలీదు. అంతవరకు ఈ మారణ హోమం, ఆర్థిక విధ్వంసం ఆగేలాగా లేదు. ట్రంప్ సర్ది చెప్తున్నా కూడా 2 దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రణరంగంలో రూల్స్ మారిపోయాయి. రష్యాను దాని సొంత గడ్డపైనే ముంచేసేలా ఉక్రెయిన్ డ్రోన్ సేన ప్రళయ భైరవుడిలా విరుచుకుపడుతోంది. నిన్నటి వరకు డిఫెన్స్లో ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ఆర్థిక మూలాలపై, దాని అహంకారంపై కోలుకోలేని దెబ్బ కొడుతుంది. రష్యాకు సిరి సంపదలు అందిస్తున్న చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్ల నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. మాస్కో శాంతి ప్రతిపాదనలకు రానంత కాలం రష్యాలోని ప్రతి నగరం, ప్రతి వీధి యుద్ధ వాతావరణాన్ని రుచి చూడాల్సిందే అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పుతిన్కు అత్యంత భీకరమైన అల్టిమేటం జారీ చేశారు. ఇది కేవలం ప్రతీకారం కాదు, రష్యాను ఆర్థికంగా నరికేసే అంతిమ సమరం. స్ట్రావ్పోల్, ట్వీర్, ఉఫా ఇలా పేర్లు ఏవైనా రష్యా సామ్రాజ్యంలో ఎక్కడ చమురు నిల్వలున్నా ఉక్రెయిన్ డ్రోన్ల డేగ కన్ను వాటిని వదలడం లేదు. ఒక రాత్రిలోనే 6 భారీ చమురు డిపోలు, పంపింగ్ స్టేషన్లు పేలి బూడిదయ్యాయి. గాల్లోకి ఎగిసిపడుతున్న రాక్షస మంటలు, దట్టమైన పొగ రష్యా పౌరులను ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. భూమిపై ఉన్న రిఫైనరీలే కాదు, ఆజోవ్ సముద్రంలో రష్యా ఇంధనాన్ని మోసుకెళ్తున్న 2 భారీ చమురు ట్యాంకర్లను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు సజీవ దహనం చేశాయి. పుతిన్ యుద్ధ యంత్రానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసే నరాలన్నిటినీ ఉక్రెయిన్ కత్తిరిస్తుంది. యుద్ధం ఎక్కడో సరిహద్దుల్లో జరుగుతుందని ఇన్నేళ్లు విర్రవీగిన రష్యా జనాభాకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది. ఉక్రెయిన్ దెబ్బకు రష్యాలోని ప్రధాన నగరాల్లో ఇంధన ఆహాకారాలు మొదలయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లీటర్ ఇంధనం కోసం రష్యన్లు గంటల తరబడి వణుకుతూ వేచి చూడాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. రష్యా రక్షణ వ్యవస్థ 73 డ్రోన్లను కూల్చమని గొప్పలు చెప్పుకుంటున్నా రష్యా గుండెల్లోకి చెచ్చుకెళ్లిన మిగిలిన డ్రోన్లు చేసిన విధ్వంసం పుతిన్ సామ్రాజ్యాన్ని కుదిపేస్తుంది. ఈ దెబ్బతో పిచ్చెక్కిపోయిన రష్యా ప్రతీకారంతో రగిలిపోతూ ఉక్రెయిన్పై పంజా విసిరింది. ఏకంగా 94 డ్రోన్లు, 2 బ్లాస్టింగ్ మిసైల్స్తో ఉక్రెయిన్ నరాలపై విరుచుకుపడుతుంది. కానీ ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉక్కు వలయాల్లా మారి వాటిలో 72 డ్రోన్లు గాల్లోనే పేల్చి బూడిద చేశాయి. రష్యా బూడిద చేస్తే తల వంచడానికి ఉక్రెయిన్ ఇక సిద్ధంగా లేదు. శత్రువు విసిరే ప్రతి మిసైల్కి రెట్టింపు డ్రోన్లతో సమాధానం చెప్తూ మాస్కో రక్షణ వలయాలను చీల్చి చెండాడుతోంది. ఈ రణరంగం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. సెర్బియాలోని రష్యా ఆస్తులపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేయడం గ్లోబల్ పాలిటిక్స్ ను షాక్ కి గురి చేస్తుంది. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేస్తూ
ఇరాన్ చేసిన అత్యంత ప్రమాదకరమైన కుట్రను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ బట్టబయలు చేసింది. ఉక్రెయిన్కు ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నాడనే నెపంతో రష్యా, ఇరాన్ కూటమి అంతర్జాతీయంగా తెర వెనుక నడుపుతున్న చీకటి రాజకీయం ఇప్పుడు ప్రపంచాన్నే కలవరపెడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత భీకరమైన, నిర్ణయాత్మకమైన క్లైమాక్స్ దశకు చేరింది. ఒకప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడిన ఉక్రెయిన్ ఈరోజు రష్యా గడ్డపైనే రక్తం చిందిస్తుంది. చమురు శుద్ధి కర్మాగారాలు కూలిపోతే పుతిన్ సైన్యానికి ఇంధనం దొరకదు, యుద్ధం నడిపించడానికి నిధులు మిగలవు. జెలెన్స్కీ శపథం చేసినట్లు పుతిన్ మోకాలపైకి వచ్చి యుద్ధాన్ని ముగించే వరకు రష్యా గడ్డపై ఈ డ్రోన్ల ప్రళయం ఆగే ప్రసక్తే లేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికీ 4 ఏళ్లు దాటిపోయింది. ఎప్పుడు ఆగుతుందో తెలీదు. అంతవరకు ఈ మారణ హోమం, ఆర్థిక విధ్వంసం ఆగేలాగా లేదు. ట్రంప్ సర్ది చెప్తున్నా కూడా 2 దేశాలు వెనక్కి తగ్గడం లేదు. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.